3 టాస్కులు జరిగినాయి. ఈ 3 టాస్కుల్లో విజయ పరంపర కొనసాగించిన కళ్యాణ్ పడాల. దూసుకుపోతుండు మామూలుగా గాదు. ఇగ అసలు నిన్న జరిగినటువంటి ఫస్ట్ టాస్క్ ఇది కొంతవరకు తెలిసి ఉంటది అందరికి. ఇది కలర్‌ఫుల్, పవర్‌ఫుల్ అనే టాస్క్ జరిగింది. ఈ టాస్క్‌లో కళ్యాణ్‌తో పాటు రీతూ చౌదరి అండ్ భరణి గారు పార్టిసిపేట్ చేశారు. ఈ ముగ్గురిలో కళ్యాణ్ వచ్చేసి రెడ్ కలర్ ని సెలెక్ట్ చేసుకుండు. యెల్లో కలర్ ని రీతూ చౌదరి సెలెక్ట్ చేసుకుంది. బ్లూ కలర్ ని భరణి గారు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ముగ్గురు ముందర ఒక బోర్డు ఉంటుంది. బజర్ మోగానే కలర్ ప్లేట్స్ లో చేతులకు అద్దుకొని పోయి ఆ బోర్డు మీద అంటే ఆ బోర్డు మీద ఎక్కువ అవపడేలా చూసుకోవాలి. ఆ రకంగా పూస్తారు. కళ్యాణ్ ఫస్ట్ సక్సెస్ కొట్టింది రెడ్ కలర్ ని సెలెక్ట్ చేసుకోవడమే. రెడ్ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. అది విజిబుల్ ఎక్కువ ఉంటుంది దానికి. ఆ కారణంగా ఆ కారణమని కాదు, ఆల్మోస్ట్ ముగ్గురు బాగా కష్టపడతారు, బాగా పూస్తారు. కాకపోతే రెడ్ కలర్ అనేది కొంచెం ఎక్కువగా డామినెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఫైనల్ గా చూసేసరికల్లా కళ్యాణ్ పడాలా ఈ టాస్క్ లో విన్ అవుతారు. అంటే ఇది 3 మెంబర్స్ ఆడిన టాస్క్ కాబట్టి ఎవరు టీటీఎఫ్ అవుట్ ఆఫ్ ద రేస్ కారు. కాబట్టి ముగ్గురు కొనసాగుతారు. కళ్యాణ్ గెలిచిన తర్వాత ఎవరితోటైనా గేమ్ ఆడాలి. అప్పుడు కళ్యాణ్‌కి చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను గనక చెక్ చేస్తే అతనికి సుమన్ శెట్టితో ఆడాలని ఫిక్స్ అవుతాడు. ఆ రకంగా రీతుతో కాదండి సుమన్ శెట్టితో ఆడతాడు ఈ టాస్క్. ఈ టాస్క్ వచ్చేసి బ్రేకింగ్ బాక్సెస్. బాక్స్ లని బ్రేక్ చేయాలంట. ఆ టాస్క్ అన్నమాట ఇది. ఈ టాస్క్ లో కళ్యాణ్ విజయం పొందుతాడు. సుమన్ శెట్టి గారు కూడా బాగా ట్రై చేశారంట. చూస్తూనే ఉన్నాం. గత 2 రోజులుగా సుమన్ గారు ఏ రేంజ్ లో ఆ టాస్క్ లో ఆడుతున్నారు అనేది. కానీ ఇక్కడ కూడా మాక్సిమం ట్రై చేశారంట. కానీ కళ్యాణ్ దాటికి తట్టుకోలేక మొత్తానికి సుమన్ శెట్టి గారు ఓడిపోయారు ఈ టాస్క్ లో. సుమన్ శెట్టి గారు ఓడిపోయిన కారణంగా అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ రేస్ అయితే ఆయన కావడం జరిగింది అనమాట. ఇక మిగిలిపోయిన కంటెస్టెంట్స్ ఎవరంటే ఇమాన్యుయల్, భరణి గారు, రీతూ చౌదరి అండ్ కళ్యాణ్ పడాల. ఈ నలుగురు ఇక టీటీఎఫ్ రేస్ లో కొనసాగుతున్నారు. ఈ నలుగురులో మళ్ళీ 3 మెంబర్స్ కి టాస్క్ పెట్టడం జరిగింది. ఆ 3 మీలో మీరు సెలెక్ట్ చేసుకుని 3 మెంబర్స్ రావాలంటే దాంట్లో కళ్యాణ్ అండ్ రీతూ చౌదరి వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తారు. కళ్యాణ్, రీతూ చౌదరి అండ్ ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. కొంచెం ఆ ప్లాట్ఫామ్ పైన కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ ని టవర్ గా ఉంచాలన్నమాట. అలాంటి టాస్క్ అంటే ప్లాట్ఫామ్ కూడా కొంచెం స్మూత్ గా ఉంటుంది కాబట్టి కాయిన్స్ నిలబెట్టడం కొంచెం కష్టం అవుతుంది. అలాంటి టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది ముగ్గురులో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. దాని తర్వాతకి సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్ కూడా కొంత బ్యాలెన్స్ తప్పి కళ్యాణ్ కూడా అంటే ఈ టాస్క్ నుంచి బయటకు వచ్చేసారు. ఫైనల్ గా విన్నర్ అయింది కాయిన్స్ టవర్ టాస్క్ లో విన్ అయింది రీతూ చౌదరి. రీతూ చౌదరి విన్ అయిన తర్వాత ఒకరితో ఆడాలి. రీతూ ఎవరితో ఆడతారంటే భరణి గారితో ఆడాలి. అంటే ముగ్గురితో ఆడే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరితో ఆడుతుందని మాత్రం ఇంకా ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ లేదు. అది రీతూ చౌదరి గనక టీటీఎఫ్ గనక గెలుచుకుందంటే టాప్ 5 చెప్పాం కదా, తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతూ చౌదరి, డేమాన్. ఇక నో డౌట్ టాప్ 5 ఇదైతుంది. రీతూ ప్రస్తుతానికి టాప్ లోకి దూసుకెళ్ళింది. ఇప్పుడు ఆమె భరణి గారితో ఆడుతుందా, ఇమాన్యుయల్ తో ఆడుతుందా, కళ్యాణ్ తో ఆడుతుందా అనేది చూడాలి. ఎవరితో ఆడి ఎవరు గెలుస్తారనేది చూడాల్సిన విషయం అన్నమాట. ఇక ఉన్నది నలుగురే ప్రస్తుతానికి. ఈ రోజు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. దీనికి సంబంధించినటువంటి టాస్క్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మరికొన్ని అప్డేట్స్ తో మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.